సీఎం రేవంత్ రెడ్డి వేసిన వ్యూహం ఏంటి? కొండా సుస్మితా పటేల్ రాజకీయ ఎంట్రీకి ఇప్పుడే బ్రేకులు పడ్డాయా? దీని గురించి ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. మనం ముందుగా కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందో గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు తమ రాజకీయ వారసురాలిగా కూతురు కొండా సుస్మితా పటేల్ ను తెరపైకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కొత్తగా రహస్యంగా చేసిన ప్రయత్నమేమీ కాదు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి సుస్మిత బరిలోకి దిగుతుందని వాళ్ళు పదే పదే బహిరంగ వేదికల మీద గురించే ప్రకటనలు చేస్తూ వచ్చారు. పరకాల అంటే కొండా కుటుంబానికి అడ్డా అని, కొండా సురేఖ, మురళిల రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఇక కొండా సుస్మితా పటేల్ కూడా నియోజకవర్గంలో చాలా చురుగ్గా పర్యటించడం ప్రారంభించారు. పరకాల నా అడ్డా, మా అమ్మ నాన్నల రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది, నా ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది, నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు సేవ చేసుకుంటాను అంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడం, కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తూ వచ్చారు. మరోవైపు కొండా మురళి కూడా తన మాస్ పొలిటికల్ స్టైల్లో మద్దతుగా నిలిచారు. నా కూతురు సుస్మిత నాకంటే ధైర్యవంతురాలు, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటి వారినైనా ఎదుర్కొంటుంది అంటూ ఆమెకు గట్టి హామీలు ఇచ్చారు. అంటే పరకాల నుంచి సుస్మిత పోటీ ఖాయం అనే వాతావరణాన్ని కొండా దంపతులు అక్కడ క్రియేట్ చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అనే చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన జరిగింది. రేవంత్ రెడ్డి రాకతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కొండా ఫ్యామిలీ పరకాల నుంచి సుస్మితను ప్రొజెక్ట్ చేస్తుంటే ఆ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే వేదిక మీది నుంచి రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తిరిగి రేవూరి ప్రకాష్ రెడ్డినే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, రేవూరి ప్రకాష్ రెడ్డిని అందరూ ఆశీర్వదించాలని, ఆయనను మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ఒక్క ప్రకటనతో పరకాల రాజకీయం తలకిందులైంది. కొండా దంపతులు ఎంతో కాలంగా వేసుకుంటున్న లెక్కలపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా నీళ్లు చల్లినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో కొండా ఫ్యామిలీ ప్రతిపాదించిన వారసత్వ సీటు ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టేశారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాల తర్వాత మరో ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కొండా దంపతులు దూరంగా ఉండడం. ఒక రకంగా ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా సొంత జిల్లాలో సీఎం పర్యటన జరుగుతుంటే మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దూరంగా ఉండడం కేవలం అనుకోకుండా జరిగిన విషయమా, లేక సీఎం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితోనే దూరంగా ఉన్నారా అనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం పరకాల స్థానానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరినే మళ్లీ ఖరారు చేయడంతో కొండా దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. రేవంత్ కు కొండా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ మరింత పెరిగిందా అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి వైపు ఎందుకు మొగ్గు చూపారు? రేవంత్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుంది? ఇది కూడా ఒకసారి చూద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది, మేడారం జాతర కాంట్రాక్ట్ పనుల నుంచి కాంగ్రెస్ లో ఒక తుఫాన్ స్టార్ట్ అయింది. ఒక 70 కోట్ల కాంట్రాక్ట్ అనుకుంటా, అది పొంగులేటి తన మనుషులకి పించుకున్నారు అని. అప్పట్లో కొండా సురేఖ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తన శాఖకు సంబంధించిన కాంట్రాక్ట్ లో మంత్రి పొంగులేటి పెత్తనం ఏంటని విమర్శలకు దిగారు. ఓర్ని ఇదేందయ్యా ఇది, ప్రభుత్వంలోని ఇద్దరి మంత్రుల మధ్య కాంట్రాక్ట్ గొడవ అని అంతా అవక్కయ్యేలా ఫైర్ అయ్యారు కొండా సురేఖ. అదిగో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకటి తర్వాత ఒకటి వరుస హై డ్రామాతో ఈ గొడవ పీక్స్ కి చేరింది. ముందు గాలివానలా మొదలై ఆ తర్వాత తుఫాన్ గా టర్న్ తీసుకుని ఎక్కడా ఎలా తీరం దాటుతుందో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడింది. ఆ తర్వాత తన ఓఎస్డీని ప్రభుత్వం తీసేయడంతో కొండా సురేఖ అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరించారని, డబ్బులు ఇవ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో దాడులు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారని సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోగా డిప్యూటేషన్ రద్దు చేస్తూ విడుదల చేసిన ఆదేశాల్లో కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి దీని గురించి ప్రస్తావించలేదు. అసలు దీనిపై సీనియర్ మంత్రి ఒకరు నేరుగా ఏఐసీసీకి, సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడంతోనే ప్రభుత్వం సుమంత్ను తొలగించినట్టుగా తెలిసిందే. నాకు తెలియకుండా నా ఓఎస్డీని తీసేస్తారా అని కొండా సురేఖ కన్నెర్ర చేసినా ప్రభుత్వం తగ్గలేదు. పైగా మంత్రి ఇంటికే పోలీసులు రావడంతో ఈ వివాదం మరింత ముదిరిపాకాన పడింది. హైదరాబాద్లో సురేఖ కుమార్తె సుస్మిత ఇంటి వద్దకు పోలీసులు రావడంతో ఆనాడు కొంత హైడ్రామా నడిచింది. సుమంత్ అక్కడున్నాడని తమకు సమాచారం ఉందంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో వారిని ఇంటి లోపలికి రానియకుండా అడ్డుకున్నారు కొండా సురేఖ కూతురు సుస్మిత. అక్కడి నుంచి ఈ వివాదం పీక్స్కి చేరింది. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో నేత రోహిన్ రెడ్డితో పాటు సీఎం సన్నిహితుడు వేం నరేందర్ ఇలా ఎవరినీ వదల్లేదు. అందరిపై ఆరోపణలు చేశారు. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అంతా వివరించారు. దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు ఇలా అన్ని విషయాలను ఒక్క రాత్రే బయట పెట్టేశారు కొండా సురేఖ కూతురు సుస్మిత. మరి ఇంత జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటారు చెప్పు? అదే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొండా సుస్మిత రాజకీయ రంగ ప్రవేశం కోసం పరకాలనెంచుకుంటే అక్కడ ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యే పేరు ఖరారు చేసి కొండా ఫ్యామిలీని గట్టి దెబ్బ కొట్టారు. వారసత్వ రాజకీయాన్ని ఎంకరేజ్ చేసేదే లేదని ఇండికేషన్స్ ఇస్తూనే తాను అనుకున్నది చేసేశారు. దీంతో ఇప్పుడు కొండా సురేఖ దంపతులకు భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. తమ కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకో నియోజకవర్గాన్ని వెతుక్కుంటారా, లేక ఎవరు చెప్పినా వినేది లేదని అదే పరకాల నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతారా అన్నది చూడాలి. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రకటనతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ కి కొండా దంపతుల రియాక్షన్ ఏంటనేది వేచి చూడాల్సిందే.